నెక్స్ట్ ఐడెంటిఫై సెట్ అమాంగ్ ద ఫాలోయింగ్, కింది వాటిలో ఏది సమితి అవుతుంది? కలెక్షన్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్ లెస్ దాన్ 20, కలెక్షన్ ఆఫ్ స్టార్స్ ఇన్ ద స్కై, కలెక్షన్ ఆఫ్ టాలెస్ట్ పర్సన్ ఇన్ ఇండియా, నన్. సో ఇక్కడ క్లియర్గా కలెక్షన్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్ లెస్ దాన్ 20 అనేది క్లియర్గా వెల్ డిఫైన్డ్, క్లియర్గా ఉంది. అంటే ఇది సునిర్వచితం, 20 కంటే తక్కువ ప్రైమ్ నంబర్స్. సో ఇందులో ఏ ఎలిమెంట్ ఉంటుందో ఏ ఎలిమెంట్ ఉంటుందో మనం క్లియర్గా చెప్పొచ్చు. అదే కలెక్షన్ ఆఫ్ స్టార్స్ ఇన్ ద స్కైకి వస్తే ఈ కలెక్షన్లో ఏ స్టార్ ఉంటుందో ఏ స్టార్ ఉండదో అనేది మనకు క్లియర్గా మనం చెప్పలేం. అండ్ కలెక్షన్ ఆఫ్ టాలెస్ట్ పర్సన్స్ ఇన్ ఇండియా అంటే కూడా ఇది కూడా క్లియర్గా మనకు మెన్షన్ చేయబడలేదు. ఎంత హైట్ ఉంటే టాల్ పర్సన్ అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయలేదు కాబట్టి ఇది కూడా సెట్ కాదు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ 22nd క్వశ్చన్, ఇఫ్ ఏ బి ఆర్ డిస్జాయింట్ సెట్స్. సో డిస్జాయింట్ సెట్స్ అంటే అర్థం ఏంటి? మనకు డిస్జాయింట్ సెట్స్ అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మరియు బిలకు ఉమ్మడి మూలకాలు లేవు. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏమైంది? మనకు ఎంటీ సెట్ అవుద్ది. అండ్ నంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి 0 సచ్ దట్ ఎలా ఉన్నాయంటే ఇవి డిస్జాయింట్ సెట్ అవుతూ ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు 4 అండ్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి 7, దెన్ ఎన్ ఆఫ్ బి. ఇంతకుముందు ఇలాంటి ప్రశ్న చూసినాం. ఏబిలో డిస్జాయింట్ సెట్స్ అయితే ఏలోని మూలకాల సంఖ్య బిలోని మూలకాల సంఖ్య కలిపితే మనకి ఏ యూనియన్ బిలోని మూలకాల సంఖ్య వస్తుంది. సో ఇక్కడ ఏ యూనియన్ బిలోని మూలకాల సంఖ్య ఇవ్వడం జరిగింది. అండ్ ఏలోని మూలకాల సంఖ్య కూడా మనకు ఉంది. బిలోని మూలకాల సంఖ్య కావాలి అంటే ఏం చేయాలి? మనకు 7 ఏ యూనియన్ బి మూలకాల నుండి ఎన్ ఆఫ్ ఏలోని మూలకాల సంఖ్య తీసివేస్తే మనకి బిలోని మూలకాల సంఖ్య వస్తుంది. 7 - 4 3. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ 23rd క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ 2 సెట్స్ such that n of a equals to 70 and n of b equals to 60 and n of a union b equals to 110, then n of a intersection b equals to what? ఏలోని మూలకాలు ఏ మరియు బీలు అనేటివి రెండు సమితులు. అవి ఏ విధంగా ఉన్నాయి? ఏలోని మూలకాల సంఖ్య 70, బిలోని మూలకాల సంఖ్య 60 అండ్ ఏ యూనియన్ బిలోని మూలకాల సంఖ్య 110. అయితే ఏ ఇంటర్సెక్షన్ బిలోని మూలకాల సంఖ్య ఎంత అన్నాడు. సో ఇక్కడనే మనకు క్లియర్గా తెలిసిపోతుంది. ఏ యూనియన్ బి అంటే మనకు ఏంటిది? ఏలోని మూలకాలు బిలోని మూలకాలు అన్ని కలిపి చేర్చితే ఏర్పడ్డది ఏ యూనియన్ బి. కాబట్టి ఏ యూనియన్ బిలో గరిష్టంగా ఎన్ని మూలకాలు ఉండొచ్చు? ఈ ఏలోని మూలకాలు బిలోని మూలకాల సంఖ్య కలిపితే ఎన్నైతే ఉంటాయో అన్ని గరిష్టంగా ఎలిమెంట్స్ ఉండొచ్చు. ఏ బిలో కలిపితే మనకి ఎన్ని అవుతున్నాయి? 60 + 70 130 అవుతున్నాయి. అంటే ఇందులో గరిష్టంగా 130 ఉండొచ్చు, కానీ ఇక్కడ 110 ఉన్నాయి. అంటే దాని అర్థం కొన్ని మూలకాలు మళ్ళీ మళ్ళీ రిపీట్ అయినాయి. సో 130కి 110 ఉన్నాయంటే ఎన్ని రిపీట్ అయినాయి? 20 రిపీట్ అయినాయి. 20 మళ్ళీ మళ్ళీ వచ్చినాయి. ఆ 20 ఎలిమెంట్సే మనకి ఏమవుతాయి? కామన్ ఎలిమెంట్స్ అవుతాయి. కాబట్టి ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత అవుతుంది? మనకు 20 అవుతుంది. సో ఇక్కడ ఏం లేదు, మనకు ఏ ఇంటర్సెక్షన్ బి ఫైండ్ అవుట్ నంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కావాలంటే ఏ ఇంటర్సెక్షన్ బిలోని మూలకాల సంఖ్య కావాలంటే ఏ యూనియన్ బిలోని మూలకాల సంఖ్య నుండి ఏలోని మూలకాల సంఖ్యను బిలోని మూలకాల సంఖ్యను తీసేస్తే మనకు ఏ ఇంటర్సెక్షన్ బిలోని మూలకాల సంఖ్య వస్తుంది. నెక్స్ట్ సెట్ ఆఫ్ ఆల్ ఓవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. సో మనకు క్లియర్గా తెలుసు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లోని ఓవెల్స్ ఏంటి? ఏ, ఈ, ఐ, ఓ, యు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ 25th క్వశ్చన్, అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఎ సెట్ ఈజ్ కాల్డ్. సమితిలోని వస్తువుని ఏమంటాం? ఆ సమితికి ఎలిమెంట్ అంటామని తెలుసు, మూలకం. కాబట్టి 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 26th క్వశ్చన్, ఇఫ్ ద సెట్ ఏ హ్యాస్ 64 సబ్సెట్స్ ఇన్ ఇట్, దెన్ నంబర్ ఆఫ్ ఏ. సో సెట్ ఏ అనేది 64 సబ్సెట్స్ని కలిగి ఉందట. ఏ యొక్క ఉపసమితుల సంఖ్య 64 అయినా ఎన్ ఆఫ్ ఏ అందులోని మూలకాల సంఖ్య ఎంత? సో మనకు తెలుసు ఒక సమితి యొక్క ఉపసమితుల సంఖ్యను, నంబర్ ఆఫ్ సబ్సెట్స్ను ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఫార్ములా ఏంటిది? 2n. ఇక్కడ n అనేది సమితిలోని మూలకాల సంఖ్య. ఇప్పుడు మనకి n తెలిస్తే ఏలోని మూలకాల సంఖ్య తెలిసినట్టే. ఇక్కడ 2n ఏంటిది? 2n అనేది మనకు నంబర్ ఆఫ్ సబ్సెట్స్. సో ఇక్కడ ఏ యొక్క సబ్సెట్స్ ఎన్ని ఉన్నాయి? 64. సో 2n = 64 తీసుకొని దీన్ని సాల్వ్ చేస్తే మనకు n వచ్చినట్టే. సో n రావాలంటే ఇక్కడ 64ను 2 పవర్స్లో రాయాలి. మనకు తెలుసు 2 పవర్ 6 = 64 అని. అంటే 2n = మనకు 2 పవర్ 6 అవుతుంది. ఇక్కడ బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ కూడా ఈక్వల్ కావాలి. కాబట్టి n ప్లేస్లో మనకి ఎంత వస్తుంది? 6 వస్తుంది. అంటే ఏలోని ఎలిమెంట్స్ ఎన్ని ఉంటాయి? మనకు 6 ఎలిమెంట్స్ ఉన్న సెట్కి ఖచ్చితంగా ఎన్ని సబ్సెట్స్ ఉంటాయి? 64 సబ్సెట్స్ ఉంటాయి. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ 6. ఇప్పుడు మనం 27th క్వశ్చన్ చూద్దాం. ద సెట్ ఆఫ్ రేషనల్ నంబర్స్ ఈజ్ డినోటెడ్ బై.
సో రేషనల్ నంబర్స్ని మనం ఏ లెటర్తో డినోట్ చేస్తాం? అకరణీయ సంఖ్యా సమితిని సూచించే అక్షరం క్యూ. క్వశ్చన్ నంబర్స్ అని కూడా అంటాం. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్. నౌ 28th క్వశ్చన్. ద సింబల్ యూజ్డ్ ఫర్ బిలాంగ్స్ టు. ఒక ఎలిమెంట్ సమితికి చెందుతుంది, చెందును అని సూచించడానికి మనం వాడే సింబల్ కింది వాటిలో ఏది? ఇది సబ్సెట్ సింబల్, ఇది సబ్సెట్ ఆర్ ఈక్వల్స్ టు, ఇది బిలాంగ్స్ టు. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 29th క్వశ్చన్. ఇఫ్ n of a equals to 7, n of b equals to 4, then the maximum possible number of elements present in A union B is. ఏలో 7 మూలకాలు ఉన్నాయి, బిలో 4 మూలకాలు ఉంటాయి. ఏ యూనియన్ బిలో గరిష్టంగా ఉండే మూలకాల సంఖ్య ఆల్రెడీ మనం ఇంతకుముందు చూసాం. ఏ యూనియన్ బిలో ఉండే గరిష్ట మూలకాల సంఖ్య ఎలా ఉంటుంది? ఏలోని మూలకాల సంఖ్య బిలోని మూలకాల సంఖ్య మొత్తానికి సమానం. 7 + 4 ఎంత? 11. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ క్యూ అంటే అకరణీయ సంఖ్యలు, రేషనల్ నంబర్స్. క్యూ డాష్ అంటే ఇర్రేషనల్ నంబర్స్. ఈ రెండింటిని యూనియన్ చేస్తే వచ్చేది మనకి ఎవరండి? అకరణీయ సంఖ్యలు కరణీయ సంఖ్యలు కలిపితే వచ్చేది రియల్ నంబర్స్, వాస్తవ సంఖ్యలు. కాబట్టి ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 31 క్వశ్చన్. ద సెట్ ఆఫ్ ఆల్ రియల్ నంబర్స్ ఈజ్. అన్ని వాస్తవ సంఖ్యలను కలిగి ఉన్న సమితి అనేది మనకి ఏమవుతుంది? శూన్య సమితి అవుతుందా? ఫినైట్ సెట్ పరిమిత సమితి అవుతుందా? ఇన్ఫినైట్ సెట్ అపరిమిత సమితి అవుతుందా? నన్ ఏది కాదు. రియల్ నంబర్స్ అనేవి మనకు అనంతం, అంటే ఇందులో ఉన్న మూలకాల సంఖ్యను మనం కౌంట్ చేయలేము, అన్కౌంటబుల్. కాబట్టి ఇది ఇన్ఫినైట్ సెట్. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్, అపరిమిత సమితి. 32 క్వశ్చన్. అమాంగ్ ద ఫాలోయింగ్ ఏ పేర్ ఆఫ్ డిస్జాయింట్ సెట్స్ ఈజ్. కింది వాటిలో డిస్జాయింట్ సెట్స్ ఏది అని అడుగుతుండు. A - B, A ఇంటర్సెక్షన్ B, B - A, A ఇంటర్సెక్షన్ B, A - B, B - A అండ్ ఆల్. సో ఇక్కడ మనకు డిస్జాయింట్ సెట్స్ అడుగుతుండు, అంటే వియుక్త సమితులు. వియుక్త సమితులు అంటే ఉమ్మడి మూలకాలు ఉండద్దు. సో ఇక్కడ A - B సెట్కి A ఇంటర్సెక్షన్ Bకి ఈ రెండు సెట్స్కి ఉమ్మడి మూలకాలు ఉంటాయా? కామన్ ఎలిమెంట్స్ ఏమైనా ఉంటాయా? A - B అంటే బిలో లేనట్టి ఏలో మాత్రమే ఉన్నట్టు మూలకాలు తీసుకుంటాం. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏ బిలకు ఉమ్మడి మూలకాలు తీసుకుంటాం. అంటే ఇక్కడ ఉమ్మడి మూలకాలు రావు, ఇక్కడ ఉమ్మడి మూలకాలు వస్తాయి. కాబట్టి ఈ రెండు ఏం సెట్స్ అవుతాయి? డిస్జాయింట్ సెట్స్ అవుతాయి, వియుక్త సమితులు అవుతాయి. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రైట్. అండ్ సెకండ్ ఆప్షన్ చూద్దాం. B - A ఇంటర్సెక్షన్ బి. ఇది కూడా సేమ్ ఫస్ట్ ఆప్షన్ లాగానే ఉంది. ఏ ఇంటర్సెక్షన్ బిలో మనకు కామన్ ఎలిమెంట్స్ ఉంటాయి, B - Aలో ఈ రెండింటి కామన్ ఎలిమెంట్స్ ఉండవు. అంటే ఇందులో ఉన్న ఎలిమెంట్స్ ఏవి కూడా ఇందులో ఉండవు, ఇందులో ఉన్న ఎలిమెంట్స్ ఏవి కూడా ఇందులో ఉండవు. కాబట్టి ఇవి రెండు, ఈ పేరు కూడా మనకు డిస్జాయింట్ సెట్సే అవుతాయి. అంటే ఫస్ట్ది డిస్జాయింట్ సెట్సే, సెకండ్ది డిస్జాయింట్ సెట్సే. అండ్ థర్డ్ ఆప్షన్ తీసుకుంటే A - B, B - A. A - Bలో ఉన్న మూలకాలు ఏవి B - Aలో ఉండవు, B - Aలో ఉన్న ఎలిమెంట్స్ ఏవి A - Bలో ఉండవు. అంటే ఈ రెండింటికి కామన్ ఎలిమెంట్స్ లేవు కాబట్టి ఇవి రెండు కూడా మనకు డిస్జాయింట్ సెట్సే. కాబట్టి ఇచ్చిన ఈ మూడు ఆప్షన్లో మనకు ఈ 3 పేర్స్ కూడా డిస్జాయింట్ సెట్సే. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఆల్ అనేది రైట్ ఆన్సర్. ఈ ఆల్ పేర్స్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ సెట్ బిల్డర్ ఫార్మ్ ఆఫ్ 2, 4, 6, 8 ఎట్సెట్రా అప్ టు 20 ఈజ్. సో వీటి యొక్క 2, 4, 6, 8 ఎట్సెట్రా 20 వరకు తీసుకుంటే ఈ ఎలిమెంట్స్ని కలిగి ఉన్న సెట్ యొక్క సెట్ బిల్డర్ ఫామ్ ఏంటి అని అడుగుతుంది. సో సెట్ బిల్డర్ ఫామ్ అంటే లాక్షణిక రూపం రాయాలి. సో ఇక్కడ వీటి యొక్క కామన్ ప్రాపర్టీని మనం ఐడెంటిఫై చేయాలి. ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకు ఈవెన్ నంబర్స్ అండ్ అప్ టు ఎక్కడ దాకా ఉన్నాయి? 20 దాకా ఉన్నాయి. సో ఈవెన్ నంబర్స్ 20 దాకా తీసుకోవాలి మనకు. సో ఈవెన్ నంబర్స్ యొక్క జనరల్ ఫామ్ మనకు తెలుసు, 2k లేదా 2n లేదా 2, ఇక్కడ x మెన్షన్ చేసింది కాబట్టి 2x తీసుకోవచ్చు. 2x ఫామ్లో ఉంటూ x అనేది ఏం కావాలి మనకు? న్యాచురల్ నెంబర్ కావాలి. x అనేది న్యాచురల్ నెంబర్ అవుతూ అప్ టు ఎక్కడ దాకా తీసుకున్న ఈవెన్ నెంబర్స్ 20 దాకా. అంటే ఇక్కడ x ప్లేస్లో మనం 10 పెడితే 2 10s 20 వస్తుంది. అంటే అప్ టు x 10 దాకా తీసుకోవాలి. సో ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూస్తే మనకు 2x ఫామ్ ఇచ్చిండు, సచ్ దట్ x అనేది ఎక్కడ దాకా ఇచ్చిండు? 1 to 10 అండ్ x బిలాంగ్స్ టు n. దిస్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఎంప్టీ సెట్ ఈజ్. శూన్య సమితిలోని మూలకాల సంఖ్య. అసలు శూన్య సమితిలో మూలకాలే ఉండవు కాబట్టి దానిలో మూలకాల సంఖ్య ఎంత అవుతుంది? 0 అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఆన్సర్ 0 ఇస్ ద రైట్ ఆన్సర్. అమాంగ్ ద ఫాలోయింగ్ ఏ కరెక్ట్ స్టేట్మెంట్ ఈజ్. కింది వాటిలో సరైన వాక్యం ఏది? ఏ యూనియన్ పై ఈజ్ ఈక్వల్ టు ఏ, ఏ ఇంటర్సెక్షన్ పై ఈజ్ ఈక్వల్ టు పై, ఏ యూనియన్ ఏ ఈక్వల్స్ టు ఏ ఇంటర్సెక్షన్ ఏ ఈక్వల్స్ టు ఏ, ఆల్ ఆఫ్ దీస్. ఏ అనే సమితికి పైని యాడ్ చేస్తే యూనియన్ చేస్తే మళ్ళీ ఏనే వస్తుందా? వస్తుంది. ఏ సెట్కి అయినా ఎంటీ సెట్ని యూనియన్ చేస్తే మళ్ళీ అదే సెట్ వస్తుంది. ఇది రైట్. అండ్ ఒక సెట్కి మరియు ఎంటీ సెట్కి ఇంటర్సెక్షన్ చేస్తే
ఎంటీ సెట్లో మనకి ఎలాంటి మూలకాలు ఉన్నాయని తెలుసు, కాబట్టి ఇంటర్సెక్షన్ అంటే కామన్ ఎలిమెంట్స్ కావాలి. సో ఇక్కడ ఏదైనా శూన్యేతర సమితికి శూన్య సమితికి మధ్య ఇంటర్సెక్షన్ చేస్తే మనకు కామన్ ఎలిమెంట్స్ ఏముండవు, మళ్ళీ పైయే వస్తుంది. అంటే ఏ ఇంటర్సెక్షన్ పై ఈక్వల్స్ టు పై అవుతుంది. ఇది కరెక్టే. ఏ యూనియన్ ఏ చేస్తే ఏమొస్తుంది, ఏనే వస్తుంది. ఏ ఇంటర్సెక్షన్ ఏ చేసినా కూడా ఏమొస్తుంది, ఏనే వస్తుంది. కాబట్టి ఇది కూడా రైట్ ఆన్సర్. సో ఇక్కడ ఆల్ ఆఫ్ దీస్ ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సెట్ బిల్డర్ ఫార్మ్ ఆఫ్ 1 3 5 7 19 ఈజ్ 1 3 5 7 డాష్ డాష్ 19 వరకు గల మూలకాలు కలిగిన సమితి యొక్క లాక్షణిక రూపం అడుగుతున్నాడు. సో లాక్షణిక రూపం సెట్ బిల్డర్ ఫామ్ రాయాలంటే ఇక్కడ కామన్ ప్రాపర్టీ ఏందో మనం ఐడెంటిఫై చేయాలి. సో ఇవన్నీ ఏం నంబర్స్ అండి, క్లియర్గా మనకు ఆడ్ నంబర్స్, బేసి సంఖ్యలు అని కనబడుతుంది. సో ఆడ్ నంబర్స్ ని డిఫైన్ చేస్తే ఇక్కడ ఏది ఇచ్చింది చూద్దాం. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఇస్ ఆడ్ అండ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 19. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది ఒక బేస్ సంఖ్య, ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 19. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ 37th క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ A equals to set 1 2 2 1 3 4 3 4 then number of A equals to. సో A యొక్క సెట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. అయితే ఏలోని మూలకాల సంఖ్య అడుగుతుండు, కానీ ఇక్కడ మనకు రిపీటెడ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో రిపీటెడ్ ఎలిమెంట్స్ని మనం ఓన్లీ సింగిల్ టైం తీసుకోవాలి, 2 times తీసుకోవద్దు. సో ఇక్కడ 2 times డబుల్ టైమ్స్ వచ్చిన వాటిని తీసేస్తే మనకు రిమైనింగ్ ఏమున్నాయండి 1 2 3 4. కాబట్టి సెట్లో ఉన్న ఎలిమెంట్స్ యొక్క నంబర్స్ ఎంత అవుతుంది, 4 అవుతుంది. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 38th క్వశ్చన్. అమాంగ్ ద ఫాలోయింగ్ ఏ సింగిల్టన్ సెట్ ఈజ్. సింగిల్టన్ సెట్ ఏకమూలక సమితి. ఈ కింద ఇచ్చిన సెట్లో సమితులలో మనం ఏకమూలక సమితిని చెప్పాలి, ఒకే ఒక మూలకం కలిగి ఉన్న సమితి. సో ఫస్ట్ దానిలో చూస్తే క్లియర్గా మనకు ఒకే ఒక మూలకం ఉంది. సెకండ్ దానిలో ఎంటీ సెట్, మూలకాలు ఏమీ లేవు కాబట్టి ఇది మనకు సరైన ఆప్షన్ కాదు. నెక్స్ట్ థర్డ్ దానిలో శూన్య సమితి పై అనే ఒక మూలకం ఉంది కాబట్టి ఇది కూడా సింగిల్టన్ సెట్, ఏకమూలక సమితి. ఫోర్త్ ఆప్షన్ బోత్ 1 and 3 అన్నాడు, అంటే ఇక్కడ 1 3 రెండు కూడా మనకు రైట్ అవుతున్నాయి కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 39th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ. కింది వాటిలో ఏది నిజం, ఏది సత్యం. 1 సబ్సెట్ ఎన్. సబ్సెట్ అనే సింబల్ రెండు సెట్స్ మధ్యనే వాడదాం, కానీ ఇక్కడ 1 అనేది సెట్ కాదు, ఎలిమెంట్. కాబట్టి ఇక్కడ 1 సబ్సెట్ ఎన్ అని చెప్పడం రాంగ్, ఎందుకంటే 1 ఎలిమెంట్ ఎన్ అనేది సెట్. నెక్స్ట్ 0 ఈజ్ సబ్సెట్ డబ్ల్యూ. ఇక్కడ 0 అనేది కూడా మళ్ళీ ఎలిమెంట్. ఎలిమెంట్ అనేది డబ్ల్యూకి రిలేట్ చేయాలంటే మనం బిలాంగ్స్ టు అనే సింబల్ లేదా డస్ నాట్ బిలాంగ్స్ టు అనే సింబల్ వాడాలి, కానీ సబ్సెట్ అనే సింబల్ వాడద్దు. ఒక సెట్కి ఎలిమెంట్కి మధ్య సబ్సెట్ అనే సింబల్ని యూజ్ చేయలేము, కాబట్టి ఇది కూడా రాంగ్. అండ్ థర్డ్ది -3 బిలాంగ్స్ టు జెడ్. -3 అనేది ఎలిమెంట్, జెడ్ అనేది ఇంటీజర్స్. సో -3 అనేది ఇంటీజర్స్లో ఉంటుంది, చెందుతుంది, కాబట్టి -3 బిలాంగ్స్ టు జెడ్ అనడం కరెక్ట్. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 40th క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ఏ సబ్సెట్ బి దెన్ ఏ యూనియన్ బి ఈక్వల్స్ టు డాష్. ఏ అనేది బికి సబ్సెట్ అయితే అంటే అర్థమైంది ఏలో ఉన్న మూలకాలన్నీ బిలో ఉన్నాయి. ఏలో ఉన్న మూలకాలన్నీ బిలో ఉంటే ఏ యూనియన్ బి చేస్తే మనకి ఏమొస్తుందండి, ఏ యూనియన్ బి అంటే ఏలో ఉన్న బిలో ఉన్న అన్ని మూలకాలు వస్తాయి. ఆల్రెడీ ఏలో ఉన్న మూలకాలన్నీ బిలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏ యూనియన్ బి చేస్తే మనకి బిఏ వస్తుంది. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 41th క్వశ్చన్. అమాంగ్ ద ఫాలోయింగ్ అండ్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఈజ్. కింది వాటిలో సరైన వాక్యము కానిది, తప్పుగా ఇచ్చిన వాక్యం ఏది. బి సబ్సెట్ ఏ అయితే ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ అంటున్నాడు, ఇది రైటా తప్ప. బి సబ్సెట్ ఏ అంటే అర్థం ఏంటంటే బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఏలో ఉన్నాయి. సో బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఏలో ఉంటే అప్పుడు ఏ యూనియన్ బి చేస్తే మనకి ఏమొస్తుంది, ఏనే వస్తుంది. సో ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ బి సబ్సెట్ ఏ అయితే ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు బి. బి సబ్సెట్ ఏ బిలో ఉన్నాయన్నీ ఏలో ఉన్నాయి కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి చేస్తే మనకి ఏమొస్తుంది, బిలో ఉన్న మూలకాలన్నీ ఏలో ఉన్నాయి కాబట్టి బిలోని మూలకాలన్నీ ఉమ్మడి మూలకాలు అవుతాయి కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి చేస్తే మనకు బి వస్తుంది. సో దీన్ని మనం ఎగ్జాంపుల్ తీసుకొని కూడా చెక్ చేయొచ్చు. సపోజ్ మనం బి సబ్సెట్ ఏ అన్నాడు కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు మనం సెట్ 1, 2 తీసుకుందాం అండ్ బి ఈజ్ ఈక్వల్ టు సెట్ బి సబ్సెట్ ఏ కావాలి కాబట్టి బిలో ఉన్న ఒక ఎలిమెంట్ తీసుకుందాం, మనం సెట్ 2 తీసుకుందాం. సో ఇప్పుడు బి సబ్సెట్ ఏ అవుతుందా, అవుతుంది. అంటే ఇక్కడ మనకు క్లియర్గా బి సబ్సెట్ ఏ అయింది. సో ఫస్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం, ఏ యూనియన్ బి కనుక్కుందాం. సో ఏ యూనియన్ బి అంటే ఏంది, మనకు ఏలో ఉన్న మూలకాలు బిలో ఉన్న మూలకాలన్నీ ఒక దగ్గర రాయాలి. సో ఏలో ఉన్న మూలకాలు 1 2, బిలో ఉన్న మూలకం 2 అన్ని కలిపి రాస్తే మనకు ఇక్కడ 2 రిపీట్ అయింది కాబట్టి ఒకటేసారి రాస్తాం.
కాబట్టి ఏ యూనియన్ బి చేస్తే మనకి ఏమొచ్చింది 1 2 వచ్చింది. ఈ 1 2 అనేది క్లియర్గా మళ్ళీ ఎవరు ఏనే. కాబట్టి రైట్ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్లో మనకు చెప్పింది ఇదే, బి సబ్సెట్ ఏ అయితే ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఏ అవుతుంది. సో కాబట్టి రైట్ ఫస్ట్ ఆప్షన్. అట్లా సెకండ్ ఆప్షన్ బి సబ్సెట్ ఏ అయితే ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు బి అవుతుంది అన్నాడు. సో ఇక్కడ మనం ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కుందాం. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏబీల యొక్క ఉమ్మడి మూలకాలు రాయాలి. సో ఏబీలకు ఉమ్మడి మూలకాలు ఏమున్నాయి, మనకు 2 ఉన్నది. కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బిలో మనకి ఏమొస్తుంది 2 వస్తుంది. 2 అంటే మళ్ళీ సెట్ ఎవరు, సెట్ బిఏ మనకు 2 అనుకున్నాం. కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి చేస్తే మనకి ఏమొచ్చింది, మళ్ళీ బి వచ్చింది. కాబట్టి సెకండ్ ఆప్షన్ కూడా రైట్. ఎన్ యూనియన్ డబ్ల్యూ, న్యాచురల్ నంబర్స్ను హోల్ నంబర్స్ను మనం కలిపితే మనకు మళ్ళీ ఏమొస్తుంది, ఇక్కడ డబ్ల్యూఏ వస్తుంది. ఎందుకంటే ఎన్ అనేది డబ్ల్యూకి సబ్సెట్ కాబట్టి. అండ్ ఇది మొత్తం మనకు డబ్ల్యూ అవుతుంది. డబ్ల్యూ ఇంటర్సెక్షన్ జెడ్ చేస్తే ఏమొస్తుంది, డబ్ల్యూ వస్తుంది అంటున్నాను. ఇక్కడ డబ్ల్యూ అనేది జెడ్లో పార్టే కాబట్టి, అంటే డబ్ల్యూ సబ్సెటే కాబట్టి, సో ఇంటర్సెక్షన్ చేస్తే మళ్ళీ మనకి ఏమొస్తుంది, డబ్ల్యూ వస్తుంది. కాబట్టి ఇది కూడా సరైన స్టేట్మెంట్. నెక్స్ట్ ఏ సబ్సెట్ బి సబ్సెట్ ఏ అయితే ఏ నాట్ ఈక్వల్ టు బి అవుతుందట. ఏలో ఉన్న మూలకాలన్నీ బిలో ఉంటూ బిలో ఉన్న మూలకాలన్నీ ఏలో ఉంటే, అంటే ఏ మొత్తం బిలో ఉంది, బి మొత్తం ఏలో ఉంది అంటే అర్థమైంది ఏ బిలు సమానం కావాలి, ఈక్వల్ కావాలి. కానీ ఇక్కడ ఈక్వల్ కాదు అని ఇచ్చిండు. బట్ ఇది సరైన వాక్యం కాదు. మనకు దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఆప్షన్. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రిక్వైర్డ్ ఆప్షన్ ఇన్ దిస్. ఇట్ ఈస్ ద రాంగ్ స్టేట్మెంట్. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ హియర్. నెక్స్ట్ 42th క్వశ్చన్ చూద్దాం. డబ్ల్యూ మైనస్ సెట్ 0 హోల్ నంబర్స్ నుండి మనం 0 అనే ఎలిమెంట్ను మినహాయిస్తే, తీసేస్తే అప్పుడు ఎవరు వస్తారండి? ఇక హోల్ నంబర్స్లో మనకు 0 1 2 3 4 ఎట్సెట్రా ఉంటాయి. అందులో 0 తీసేస్తే మిగిలిన 1 2 3 4 అంటే న్యాచురల్ నంబర్స్ మిగులుతాయి, సహజ సంఖ్యలు. నెక్స్ట్ 43rd క్వశ్చన్. ఏ యూనియన్ పై ఈక్వల్స్ టు, ఏను పైని యూనియన్ చేస్తే, పై అంటే ఇందులో ఎలిమెంట్స్ ఏముండయి. సో ఎలిమెంట్స్ ఏం లేని దాన్ని ఎలిమెంట్స్ ఉన్న సెట్కి యాడ్ చేస్తే, యూనియన్ చేస్తే మనకు మళ్ళీ ఆ సెట్టే వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 3rd ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డినోట్ సెట్ ఆఫ్ డివైజర్స్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది మనకు ఏం డినోట్ చేస్తుందట, సెట్ ఆఫ్ డివైజర్స్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ యొక్క డివైజర్స్, ఎక్స్ను డివైడ్ చేసే నంబర్స్ను డినోట్ చేస్తుంది. ఎక్సెప్ట్ 1 కాకుండా ఎక్స్ యొక్క మిగిలిన డివైజర్స్ తీసుకోవాలి, అంటే ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. దెన్ ఎఫ్ ఆఫ్ 18 మైనస్ ఎఫ్ ఆఫ్ 12. సో ఇక్కడ ఫస్ట్ ఎఫ్ ఆఫ్ 18 అంటే ఏంది, ఎక్స్ ప్లేస్లో ఇక్కడ 18 తీసుకున్నా అంటే 18 యొక్క డివైజర్స్ తీసుకోవాలి. సో డివైజర్స్, ఫ్యాక్టర్స్, కారణాంకాలు. 18 యొక్క డివైజర్స్ ఏంటి చెప్పండి. 1 కాకుండా మనకు 2 అవుతుంది, 3 అవుతుంది, 6 అవుతుంది, 9 అవుతుంది, 18 అవుతుంది. సో 1 కాకుండా మిగిలిన ఫ్యాక్టర్స్ తీసుకోమన్నా 2 3 6 9 18, F18 అవుతుంది. అట్లే F12 తీసుకుందాం. అంటే ఇక్కడ ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 అన్నట్టు. F12 అంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 యొక్క ఫ్యాక్టర్స్, కారణాంకాలు ఏంటి, 1 కాకుండా 2 టేబుల్లో వస్తుంది 12, 3 టేబుల్లో వస్తుంది, 4 టేబుల్లో వస్తుంది, 6 టేబుల్లో వస్తుంది, అండ్ 12 టేబుల్లో వస్తుంది. సో మనకి ఇప్పుడు F18 ఉంది, F12 ఉంది. ఈ రెండింటిని ఏం చేయమన్నాడు, ఆపరేషన్ మైనస్ చేయమన్నాడు. సో రెండు సెట్స్ మధ్య మైనస్ ఆపరేషన్ అంటే, సో మనకు కావాల్సింది F18 మైనస్ F12. అంటే ఇక్కడ మనం ఏం చేయాలండి, F18 సెట్ నుండి F12 సెట్ను ఎలిమినేట్ చేయాలి. అంటే 12లో ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని F18 నుండి తీసేయాలి. సో 12లో మనకు 2 3 6 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. వీటిని మనం ఫస్ట్ సెట్ నుండి ఎలిమినేట్ చేస్తే, 2ని 3ని 6ని ఎలిమినేట్ చేస్తే రిమైనింగ్ మనకి ఇందులో ఏమున్నాయి, 9 and 18. సో 9 and 18 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ 45th క్వశ్చన్. సెట్ ఆఫ్ ఈవెన్ ప్రైమ్ ఈజ్, సరి ప్రధాన సంఖ్యను కలిగి ఉన్న సమితి, సరి ప్రధాన సంఖ్యల సమితి. సో ఇక్కడ ఫస్ట్ సెట్ అబ్జర్వ్ చేస్తే మనకు తెలుసు సరి ప్రధాన అంకెల సమితి ఎవరు, సెట్ 2. ఓన్లీ సరి సంఖ్య మరియు ప్రధాన సంఖ్య ఎవరు, 2 మాత్రమే. ఈవెన్ ప్రైమ్ ఈజ్ ఓన్లీ 1, దట్ ఈస్ 2. సో ద ఫోర్త్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 46th క్వశ్చన్. సెట్ బిల్డర్ ఫార్మ్ ఆఫ్ D ఈక్వల్స్ టు 1, 1/2, 1/3, 1/4, 1/5, 1/6 ఈజ్. సో దీని యొక్క సెట్ బిల్డర్ ఫామ్ రాయాలి, లాక్షణిక రూపం రాయాలి. అంటే ఇక్కడ కామన్ ప్రాపర్టీని అబ్జర్వ్ చేయాలి. మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ న్యూమరేటర్స్ అన్ని క్లియర్గా 1 1 1 ఫిక్స్డ్గా ఉన్నాయి. కింద డినామినేటర్స్ మనకు చేంజ్ అవుతున్నాయి. ఫస్ట్ 1కి మనం డినామినేటర్ 1 తీసుకోవచ్చు, నెక్స్ట్ 2 అయింది, 3 4 5 6 ఇంక్రీజ్ అవుతుంది, 1 1 ఇంక్రీజ్ అవుతుంది.
సో ఇక్కడ మనం ఇవి కింద చూసుకుంటే 1 2 3 4 5 6 అనేది క్లియర్గా న్యాచురల్ నంబర్స్ అప్ టు 6 ఉన్నాయి, మీద మాత్రం 1 ఫిక్స్డ్గా ఉంది. కాబట్టి ఎలిమెంట్స్ అన్నిటిని మనం ఎక్స్తో చూస్తే ఎక్స్ అనేది ఏ ఫామ్లో రాయాలి, 1 కింద ఉన్నాయే మారినాయి కాబట్టి కింద ఒక వేరియబుల్ తీసుకోవాలి n, 1/n ఫామ్లో తీసుకోవాలి. అండ్ n బిలాంగ్స్ టు న్యాచురల్ నంబర్స్ అండ్ అప్ టు 7 దాకా తీసుకోవాలి, 6 వరకే తీసుకోవాలి. సో అంటే <7. సో మనకు ఫస్ట్ ఆప్షన్లో ఎక్స్ సచ్ దట్ x ఈక్వల్స్ టు 1/n, n బిలాంగ్స్ టు n <7 క్లియర్గా ఉంది మనకు. సెకండ్ ఆప్షన్కి వస్తే ఇక్కడ n<7 అన్నాడు, అంటే ఇక్కడ మనకి ఇంకొక n<7 అంటే n=7 కూడా తీసుకోవాలని అర్థం. n=7 తీసుకుంటే ఇక్కడ 1/7 వస్తుంది, కానీ ఇక్కడ 1/7 అనే ఎలిమెంట్ లేదు కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే n<6 అన్నాడు, n<6 అంటే అప్ టు 5 వరకే తీసుకోవాలి, అంటే అప్పుడు 1/6 అనే ఎలిమెంట్ ఈ సెట్లో ఉండొద్దు, కానీ ఇక్కడ 1/6 ఉంది కాబట్టి ఈ ఆప్షన్ కూడా కాదు. సో మన ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద క్లియర్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ 47th క్వశ్చన్. The roster form of the set of natural numbers less than 6 is న్యాచురల్ నంబర్ సహజ సంఖ్యలు 6 కంటే తక్కువైన సహజ సంఖ్యల యొక్క రోస్టర్ ఫామ్ జాబితా రూపం ఏంటిది, లిస్ట్ ఫామ్. అంటే ఇక్కడ ఎలిమెంట్స్ను మనం ఏ ఎలిమెంట్స్ అయితే అడుగుతుంటో ఆ ఎలిమెంట్స్ని మనం మెన్షన్ చేయాలి సమితిలో, సెట్లో. సో 6 కంటే తక్కువైన సహజ సంఖ్యలు 1 2 3 4 5 అని తెలుసు కాబట్టి ఇది క్లియర్ ఆప్షన్. ద సెట్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ స్కూల్ అనే వర్డ్లోని లెటర్స్ ఆధారంగా ఫామ్ అయిన సెట్. ఇక్కడ SCHO అనేది రిపీట్ అయింది ఒకసారి, SCHOL అంటే థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 49th క్వశ్చన్. K ఈక్వల్స్ టు X సచ్ దట్ X ఇస్ ఎ ప్రైమ్ నంబర్ <13. సో X అనే సెట్ K అనే సెట్ ఎలా డిఫైన్ చేయబడ్డది, ప్రైమ్ నంబర్ <13. సో 13 కంటే తక్కువ ఉన్న ప్రైమ్ నంబర్స్. అండ్ లిస్ట్ ఫామ్ ఆఫ్ K ఈజ్, సో ఇప్పుడు దీని జాబితా రూపం 13 కంటే తక్కువైన ప్రైమ్ నంబర్స్ ఏంటి, ప్రధాన సంఖ్యలు ఏంటి, 2 3 5 7 11 క్లియర్గా. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 50th క్వశ్చన్. A ఈజ్ ఈక్వల్ టు సెట్ 2 4 6 8 10. సో ఏ అనే సమితిలో 2 4 6 8 10 అనే మూలకాలు ఉంటే ఇట్స్ రూల్ ఫామ్ అంటే ఇక్కడ మనకు సెట్ బిల్డర్ ఫామ్ చెప్పాలి, లాక్షణిక రూపం చెప్పాలి. సో ఇవేంటి మనకు 2 4 6 8 10 క్లియర్గా సరి సంఖ్యలు, ఈవెన్ నంబర్స్. ఎక్కడి వరకు ఉన్నాయి, 10 వరకు ఉన్నాయి. సో ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఈవెన్ నంబర్ <= 10 ఇస్ ద రైట్ ఆన్సర్. క్లియర్గా ఫస్ట్ ఆప్షన్ రైట్, మనకు ఫస్ట్ ఇది కరెక్ట్ ఆప్షన్. సో ఇంతవరకు చాలు, మిగతా బిట్స్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ.